హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్ గేటు దగ్గరే తిరుగుతూ రైతు బిడ్డకు బిగ్ బాస్ లో ఛాన్స్ కావాలంటూ పోరాటం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేయాలని పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కోరాడు. దీంతో మొత్తానికి ఈ క్లిప్పింగ్స్ కాస్త నాగార్జున గారి వరకు చేరడం, బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేయడం, విజేతగా నిలవడం అన్ని జరిగిపోయాయి. అయితే హౌస్ లో ఉన్నప్పుడు ప్రతిసారి తను గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచిపెడతా, ఒక్క రూపాయి కూడా ఉంచుకోను అంటూ భారీ డైలాగ్స్ తో ఓటింగ్ అయితే పెంచుకున్న మన పల్లవి ప్రశాంత్ అసలు మొత్తానికి స్టార్స్ ను కాదని సైతం అతన్నే గెలిపించారన్నమాట మన నెటిజన్లు. అయితే ఇదిలా ఉండగా 35 లక్షలు చేజిక్కించుకున్న భూమి బిడ్డ ఇప్పటి వరకు కేవలం 1 లక్ష మాత్రమే పంచిపెట్టాడు. అది కూడా గురువు శివాజీ చేతుల మీదుగా అందించాడు. ఆ తర్వాత ఇక ఊసే లేదు. కానీ తరచుగా వీళ్ళిద్దరూ కలవడం, ఎంజాయ్ చేయడం జరుగుతూనే ఉంది. ఈ వీడియోల కింద తమకు హెల్ప్ కావాలని ఎంత మంది రైతులు కామెంట్స్ పెట్టినా నో రెస్పాన్స్. దీంతో జనాలైతే చీ కొట్టేస్తున్నారు. ఇలా మాట తప్పడం సిగ్గులేదా అన్నట్లుగా తిట్టేస్తున్నారన్నమాట. సో ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయి పల్లవి ప్రశాంత్ ని మాత్రం నెటిజన్లు ఫుల్ గా ఏకి పారేస్తున్నారన్నమాట. సో టాక్ ఆఫ్ ద టాపిక్ గా పల్లవి ప్రశాంత్ అయితే మారిపోయాడు. మీలో ఎంతమంది పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ ఉన్నారో, ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్స్ రూపంలో చెప్పేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దే.